యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. మహాఘనుడవును మహోన్నతుడు నాయన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవ మా ప్రభువా, నీ దాసుడినైన నేను, నా ప్రియ మానవుడు జాషువా డానియల్, మేమిద్దరము ఈ స్థలములో ప్రభువా ఈ వర్తమానం టీవీల్లోనూ యూట్యూబ్లోనూ ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాం. తండ్రి, మీరు మమ్మల్ని అభిషేకించి మీ ఆత్మతో సంధించి ప్రభువా మాతో మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకోనండి. వినుచున్న వారిలో ఏ ఒక్కరైనా సత్యాన్ని గ్రహించి తమను తాము మీకు సమర్పించుకునే భాగ్యం దయచేయండి. యేసు ప్రశస్త నామందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి శ్రోతక మహాశైలకు ప్రభు నామమున నూతన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనందరికీ తోడయుండి తన నామ మహిమార్థమై ఈ ప్రోగ్రాంను ఆశీర్వదించునుగాక. ఏంటంటే, మానవాళికి నిత్య జీవితంలో అవసరమైనటువంటి సందేశము ఒక క్రిస్మస్ నాడే కాక, నూతన సంవత్సరమున నాడే కాక, నీ బ్రతుకు దినాలు అన్నింటిలో ఉపయోగించేటటువంటి ఈ సందేశము ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. నీ క్రియలను, ఎవరి క్రియలు? ఎవరైతే తన యొక్క జీవితమును పరీక్షించుకుంటారో వారికి తెలియజెప్పుతున్నటువంటి సందేశం ఇది. వాట్ యామ్ ఐ అనేటటువంటి క్వశ్చన్ ఎవరు తమకు తాము వేసుకుంటారో వారి కొరకైనటువంటి సందేశం ఇది. నాకు అక్కర లేదు అనేటటువంటి వారి కొరకు కాదు, తనను తాను సిద్ధపరచుకున్నటకు ఇష్టపడినటువంటి వారి కొరకే ఈ సందేశం. నాకు అక్కర్లేదు అనుకుంటే నిన్ను బలవంతం చేయవలసిన అవసరత నాకు లేదు.
అందుకని ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం అంటుంది, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివి లేక మృతురాలవే. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే లేక మృతురాలవే. కనుక ఈ వర్తమానం వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు. నిన్ను నీవు గూర్చి ఆలోచన చేసినట్లయితే నిత్య జీవము నీదే. అందుకని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడేటువంటి సత్యం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. జీవిస్తున్నాను అనుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ నీ స్థితి ఎలాగున్నది అనంటే చచ్చిన వాడవే, చచ్చిన దానవే. అంతేకాదు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే, బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఎలాగున్నారట? బాగుగా బ్రతుకుచున్నాము, అనుకుంటున్నావు. బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఈ దినాలలో ప్రపంచ మానవులలో అధిక భాగము ఇలాగే ఉన్నారు. మేము చాలా బాగుగా బ్రతుకుతున్నాము, మాకు ఏ కొదువ లేదు, మాకు సాటి అయినటువంటి వారు ఎవరు లేరు, మాకు కావలసినవన్నీ మాకు సమకూరినవి, మాకు ఏ దిగులు చింత లేదు. We are all very happy. We have no need of anything in our lives. మా జీవితములలో మాకు అవసరమైనటువంటిది ఏదీ లేదు, సమస్తము మేము కలిగి ఉన్నాం. అనుకున్నవాడా, అనుకున్నదానా, నాకేమీ కొదువ లేదు. నేను మా స్నేహితుడు ఒక ఆయనతో చెప్పాను, ఏమయ్యా నువ్వు యేసు ప్రభుని నమ్మవయ్యా, తెలుసుకోవయ్యా ఆయన విషయం అంటే, పోవయ్యా నాకెందుకు అన్నాడు. ఇప్పుడు ఆయన లేడు, ఎన్నడో ఆయన చనిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగున్నదో మనుషులు ఏమనుకుంటున్నారు అంటే, మరణించిన తర్వాత ఇక ఏ శ్రమ లేదు, అదే ఫుల్ స్టాప్. దాని తరువాత ఆలోచించవలసిన అవసరం కూడా లేదనుకుంటున్నారు. లేదు, పొరపడుతున్నావు. సూర్యుడు నీవున్న ప్రాంతంలో అస్తమించినంత మాత్రాన ఆయన మరణించినట్లు కాదు. ఆయన సృష్టిలో వేరే వైపున ప్రకాశిస్తూనే ఉంటాడు.
ఆయన ఎప్పుడూ నాశనం అయిపోడు. అయితే ఒక దినం ఆయన కూడా నాశనం దినం ఒకటి ఉన్నది. అంతవరకు కూడా ఆయన ఈ ఈ ఈ సృష్టిలో ఒకవైపు ప్రకాశిస్తూ ఉంటే రెండవ వైపు అస్తమించినట్టుగా ఉంటాడు. కానీ ఆయన ఎన్నడూ అస్తమించడు. అలాగే మానవుడు ఈ లోకములో మరణించిన తరువాత అతడు ఎక్కడో ఒక చోట ఉండవలసిందే. రెండు స్థలాలు, ఒకటి నరకము, రెండవది పరలోకము. ఎందరూ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తున్నారు వారందరూ మరణించిన తరువాత క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము వారు అక్కడ జీవిస్తారు. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో కనిపెట్టుచున్నది. దేవుని పిల్లలంటే ఎవరు? యేసు ప్రభును నమ్మిన వారే. కనుక సృష్టి ఎవరి కొరకు కనిపెడుతున్నది అనంటే దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మరలా చెప్తున్నాను, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అలాగే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో, బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండియు చచ్చిన వారి వలె ఉన్నాము. ఎక్కడ తెచ్చావు? ఎందుకు తెచ్చావు? ఎప్పుడు తెచ్చావు? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటుంది, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇది సంగతి. ఎందువల్ల చచ్చిపోయావు? నీవు చేసిన అతిక్రమాలు, నీవు చేసిన అపరాధాలు. అంతేకాదు, అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను జీవింప చేయడానికి కృపా సముద్రుడైనటువంటి యేసు ప్రభు మానవ రూపం ధరించి వచ్చి సర్వమానవ పాప పరిహారార్థమై ఆయన శిలువ మీద బలి అయి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు ఆయన. ప్రియులారా, అందుకనే అంటున్నాడు, ఆయన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఆయన అంటే యెహోవా దేవుడు. క్రీస్తు ప్రభువును మరణముల నుండి లేపింది ఆయనే. తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తును బలిగా అర్పించిన తరువాత 3 దినాలు ఆయన సమాధిలో పెట్టబడిన తరువాత 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేపబడ్డాడు తండ్రి చేత కుమారుడైనటువంటి యేసు ప్రభు. తిరిగి లేచినటువంటి యేసు ప్రభు నందు ఎందరు విశ్వాసం ఉంచారో వారందరూ పరలోక రాజ్య ప్రవేశము చేసేటటువంటి అర్హత. ఒకప్పుడు సైతాను బిడ్డలుగా ఉన్నటువంటి మానవులు ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెలుగా మార్చబడ్డారు. అలాంటి భాగ్యము ఎవరు కావాలని ఆశపడతారో వారి కొరకు రక్షణ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వర్తమానం వినుచున్న సహోదరుడా, సహోదరి,
నీవు అనుకోవచ్చు, నేనేం పాపం చేశాను, నేనే పాపం చేయలేదే అనుకుంటున్నావా? అయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అబ్బా, వింటున్నావా ప్రియ శ్రోత? నీవు పురుషుడవు, స్త్రీవు, యవనుడవు, యవనరాలవు, వృద్ధుడవు, వృద్ధురాలవు, బాలుడవు, బాలికవు, ఎవరైనా కావచ్చును. వయసు భేదము లేకుండా అందరి హృదయాలు పాపముతో నింపబడి ఉన్నాయి. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించి ప్రభువా నన్ను క్షమించమని అడుగుతారో వారు మాత్రమే పాపరహితుడుగా శాశ్వతుడైనటువంటి యెహోవా దేవుని చేత ఎంచబడి తన కుమారుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవం పొందినటువంటి వారుగా యుగ యుగములు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని సామ్రాజ్యములో ఆయనతో కూడా ఆయన పరిశుద్ధులైనటువంటి ఎంతోమంది పరిశుద్ధులు భూమి అవతరించిన నాటి నుండి నేటి వరకు ఎంతమంది ఈ లోకమును విడిచారో వారందరూ దేవుని సన్నిధిలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా నీవు కూడా నీ పాపమును ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించమన్నట్లయితే ఆ పరిశుద్ధుల సహవాసము నీకు కూడా లభిస్తుంది. నీకు కావలేనా? ప్రియులారా చూడండి, నాలో ఏ పాపము లేదనుకుంటున్నావేమో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివినప్పుడు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. బా, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయంలో ఇప్పుడు ప్రపంచంలో జీవిస్తున్నటువంటి అనేకులైనటువంటి బోధకులు సహితము తన సహోదరుని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఏదైనా ఒక పెద్ద మీటింగ్ జరిగిందనుకోండి, ఆ మీటింగులో లక్షల మంది ప్రజలు అక్కడ కూడుకుంటారు. అయితే అక్కడ ప్రధానంగా వాక్య పరిచర్య చేయడానికి ఎవరో ఒక్క వ్యక్తే ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తి ఇంకెవరినైనా వాక్యం బోధించడానికి ఆహ్వానించాడు అని అంటే ఆయనకు సంబంధించినటువంటి వారిని మాత్రమే అక్కడ ప్రవేశం కలుగజేస్తాడు. అనగా ఈ ప్రస్తుత క్రైస్తవ ప్రపంచములో ఎన్నో డినామినేషన్స్ ఉన్నవి, ఎన్నో ఫెలోషిప్స్ ఉన్నవి, ఎన్నో సంఘ స్థాపకులు ఉన్నారు. ఎవడైనా ఒకడు
జరిపేటటువంటి మీటింగులో వేరే సంస్థకు చెందినటువంటి వారికి మాట్లాడే అవకాశం ఇస్తారా? ఒక్కడూ ఇవ్వడు. ఎందుకని? తన గొప్పతనమే అక్కడ ప్రదర్శించబడాలి, తన స్వార్థమే ఉపయోగించుకోవాలి. ఎదుటివాడు ఏ సంస్థకు చెందినవాడైనా యేసు ప్రభు నామమును ధరించిన వాడే అనేటటువంటి బ్రాడ్ మైండ్ వానిలో ఉండదు. తాను ఏ సంస్థకు చెందినవాడో ఆ సంస్థకు చెందిన వారిని వేల మైళ్ళ దూరములో నుండైనా ఆహ్వానిస్తాడు. కానీ తానున్నటువంటి స్థలములో వేరే సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిని, సహోదరుడా నీవు కూడా రా, ఈ సంస్థలన్నీ మానవులు ఏర్పాటు చేసినవే, ఈ సంస్థలన్నీ పరలోక రాజ్యములో లేవు. ఎవడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినాడో వాడు మాత్రమే అక్కడ ఉంటాడు అనే సత్యము ఎరిగి, మరి లోకల్గా ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నీ మర్చిపోయి అందరూ ఏకమై దేవుని రాజ్యమును స్థాపించడానికి అన్యోన్యత కలిగి, ప్రేమ కలిగి, సహనము కలిగి, ఐక్యత కలిగి జీవించేటటువంటి పరిశుద్ధత అనేకులైన వారిలో ఈనాడు లక్షల మందికి సువార్త అందించే వారిలోనైనా ఉన్నదా? లేదు. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ అని అంటూ ఉంటారే కానీ క్రియారూపకములో ఒక్కడు కూడా దాన్ని ఆచరించేవాడు ఈ దినాలు కనబడటం లేదు. వీరందరూ రేపు పరలోక రాజ్యములో ఉంటారు అనుకుందామా? ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుచుచు. చీకటి అంటే పాపము. నీవే పాపములో ఉండి నీ దగ్గరికి వచ్చేటటువంటి లక్షల ప్రజలను పరలోక రాజ్యానికి తరలించగలవా? లేదు, లేదు. ఏదో కథా కాలక్షేపానికి వచ్చి వినిపోయినట్లుగా విని వెళ్ళిపోతారే కానీ హృదయములలో మార్పు రాదు, ఏకత్వము రాదు. సుందర్ సింగ్ గారు భూలోకములో సేవ చేసేటప్పుడు ఆయన అమెరికాలోను, ఇంగ్లాండ్లోను ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ఆ దినాలలో ఉన్నటువంటి, అప్పుడు జీవించినటువంటి అన్ని రకాల, చివరిగా రోమన్ క్యాథలిక్స్ కూడా అన్ని మిషన్స్కు చెందినటువంటి వారు ఆయన మీటింగులో చేరిపోయారు. అది ఐక్యత. అలాంటి ఐక్యత ఈనాడు ఉన్నదా? లేదు, లేదు, లేదు. కారణం స్వార్థం. 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, ఈ లోకములైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కనుక ప్రియుడా, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తివి నీవయ్యుండి
You cannot transport a sinner into the heavenly kingdom. So that నీవు లోక సంబంధివే, శరీరాశ, నేత్రాశ, జీవపడ్డంబము నీలో ఉండి నిన్ను నీవు ప్రదర్శించుకోవటానికి ఇష్టపడినటువంటి వాడు అయితే నీకు దేవునికి సంబంధం లేదు. నీవు ఈ లోక సంబంధివే. ఈ లోకాధికారి ఎవడు? సాతాను. వాని యొక్క బంటవుతువే నీవు. ఎన్నో కొటేషన్స్, బైబిల్ కొటేషన్స్, మాటకు కొటేషన్ చెప్పవచ్చు. నీకంటే ఎక్కువ సైతానే చెప్పుద్ది. సైతానికి చెప్పిన కొటేషన్స్ ఎవడికి వచ్చు? ఎవడికి రాదు లోకంలో. కొటేషన్స్ వల్ల వేసినంత మాత్రం చేత ఎవడు పరలోక రాజ్యంలో చేరేవాళ్ళు లేడు. కానీ జీవించాలా, నీ సహోదరిని ప్రేమించాలా, ఏకత్వం కలిగి జీవించాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలి. కనుక దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివి. అలాగే ప్రకటన గ్రంథము 14:13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం ఉండి ఒక స్వరము చెప్పగా వింటిని. నీవు నిజంగా నీ ప్రేమహీనతలో నుండి నీ సహోదరుని ద్వేషించలేనటువంటి ఆ స్థితి నుండి, ఆ మృత్యు గహరము నుండి నీవు పునరుత్థానుడివై లేచి నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుని ప్రేమించేటటువంటి మనస్తత్వం ఇప్పుడైనా నీవు ఏర్పరచుకున్నట్లయితే, స్థిరపరచుకున్నట్లయితే, రూపాంతరము చెందినట్లయితే పరలోక రాజ్యము నీదే. కనుక సహోదరుడా, ఈ లోకాశలలో మృతి నొందక నిత్య జీవములో ప్రవేశించవలసిందిగా దేవుని సేవకునిగా వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వర్తమానమును దీవించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును క్రీస్తు ప్రభు తిరిగి వచ్చు పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.